ఈ శ్లోక భావం వివరముగా ఏమనగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఈ విధంగా అంటున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ఈ శ్లోకంలో కౌంతేయ అని మరియు భారత అనే గౌరవమైన పేర్లతో సంబోధించడం వల్ల తనలోని దుఃఖాన్ని తొలగించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులోని దుఃఖాన్ని తొలగించి తన మాటల మీద విశ్వాసం కలిగేలా చేస్తున్నాడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో సుఖ దుఃఖాల గురించి వివరిస్తున్నాడు. జీవితంలో ఈ సుఖ దుఃఖాలు అనేటివి చలివేడి అనేటివి జీవితంలో ఈ సుఖ దుఃఖాలు చలివేడి అనేటివి సంభవిస్తుంటాయి. ఇవి తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి కాదు. జీవితంలో ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది. ఇవన్నీ దేహానికి సంబంధించినవి. ఇవన్నీ ఇంద్రియాల వల్ల కలిగే స్పర్శలు. ఇవన్నీ దేహానికి సంబంధించినవి. ఆత్మకు సంబంధించినవి కాదు. ఇవన్నీ దేహానికి సంబంధించినవి అని, ఆత్మకు సంబంధం కాదని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుడికి వివరిస్తున్నారు.